యోహాను సువార్త 1వ అధ్యాయము. మన దేవుడు వెలుగై ఉన్నాడు, ఆయన వాక్యము వెలుగై ఉంది కాబట్టి ఆ వెలుగు మనలను నడిపిస్తుంది. ఈ చీకటి ప్రపంచంలో మనం జీవిస్తున్నప్పుడు ఆయన వెలుగు మనకు లేకపోతే మనం ఈ చీకటి ప్రపంచంలో ఎప్పుడో పడిపోయేవాళ్ళము కదా. అందుకే 119 దావీదు కీర్తనలో నీ వాక్యము నా పాదాలకు దీపము, నా త్రోవకు వెలుగై ఉన్నది అంటుంది. మనం ఏ త్రోవలు వెళ్ళినా, అడవిల్లో తిరిగినా, మరి గాఢంధకరపు లోయల్లో తిరిగినా ఆయన మనకు తోడై ఉంటే ఆయన వాక్యమే మనం వెలిగించి నడిపిస్తుంది. కాబట్టి ఆయన వెలుగై ఉన్న దేవుడు మనం వెలిగింపబడి అనేకులను వెలిగించే వారిగా నిన్ను నన్ను ఏర్పరచుకున్నాడు. కాబట్టి మరి చీకటిలో జీవిస్తున్న మనలను ఆశ్చర్యకరమైన వెలుగులోనికి నడిపించాడు. ఆయన ఎలా నడిపించాడంటే మన దరిద్రతను ఆయన ఎత్తుకున్నాడు, ఆయన ధనవంతులుగా మనల్ని ఇస్తాడు, మనలను ఆయన ప్రాణం ఇచ్చి శిలువ మీద మరణించి ఆయన రక్తంతో మనల్ని శుద్ధి చేసి మరి వెలుగు సంబంధులుగా ఆయన మనలను చేశాడు. కాబట్టి ఆ వెలుగును చీకటిలో నశించిపోతున్న వారి కొరకు మనము వాక్యాన్ని అందించి సాక్ష్యాలు చెప్పి వారిని కూడా వెలుగు మార్గంలోనికి నడిపించేవారుగా ఉండాలని నిన్ను నన్ను ఏర్పరచుకున్నాడు. అలాంటి కృప మనమందరికి కలగాలని, మనమందరం పాటించాలని ఆయన వాక్యము, ఆయన శుభవార్త మరి ఆయన మనం పొందే సాక్ష్యాలు అనేకులకు చెప్పి యేసయ్య మార్గంలోకి నడిపించేవారుగా ఉండాలని ఆయన కోరుతున్నాడు. అలాంటి కృప నీకు నాకు దేవుడు కలగజేయనుగా. కామెంట్, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ కొట్టండి. అన్నా మినిస్ట్రీ గురించి మీరందరూ ప్రార్థించండి. ఆమేన్.